కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. బదిలీ నేపథ్యంలో భగవద్గీత శ్లోకం పోస్ట్ చేసిన స్మితా సబర్వాల్ పర్యాటక శాఖ పని శైలిని పూర్తిగా మార్చి జవాబుదారీతనాన్ని పెంచా, అంతర్జాతీయ ఈవెంట్ కోసం ప్రణాళికలు రచించా. యాక్చువల్ ఇక్కడ మనం స్మితా సబర్వాల్ చూసుకోవచ్చు. గతంలో ఆమె సీఎంఓలో ఒక కీలక అటు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇవన్నీ చూసుకుంది. ఆమె సీఎంఓలో ఒక కీలకంగా వివరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆమెను ఒక ప్రాధాన్యత లేని పోస్టుకి అయితే బదిలీ చేసింది. ఆ తర్వాత టూరిజం శాఖకు బదిలీ చేసింది. ఇక ఇప్పుడు ఇటీవల జరిగిన మళ్ళీ ఐఏఎస్ల బదిలీలో ఆమెను ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా కూడా బదిలీ చేసింది. అయితే ఆమెకు ఎటువంటి ప్రాధాన్యత లేని శాఖ ఇచ్చారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ఈ కోర్టును కూడా నిన్న ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా నేను టూరిజం శాఖకు సంబంధించి ఎంతో పనిచేశాను, అక్కడ ఒక జవాబుదారీ తనాన్ని పెంచా ఆ శాఖలో అని కూడా ఆమె చెప్తుంది. అంతేకాకుండా ఇంతకు ముందు వరకు కూడా ఇప్పటివరకు మనం ఏదైతే చెప్పుకుంటున్నాం మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఏర్పాట్లన్నీ స్మితా సబర్వాలే చూసుకుంది. అయితే ఇప్పుడు ఆమె బదిలీ కావడంతో జయేష్ రంజన్ దీనికి సంబంధించిన బదిలీ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన బాధ్యతలను కూడా జయేష్ రంజన్ చూసుకోనున్నారు. ఆమె అదే చెబుతుంది, అంతర్జాతీయ ఈవెంట్ కోసం ప్రణాళికలు నేను ఎంతో కష్టపడి ప్రణాళికలు రచించి అంత చేసుకుంటే తీరా మిస్ వరల్డ్ పోటీలు జరిగే సమయంలో తనను బదిలీ చేయడం కరెక్ట్ కాదనే భావనలో ఆమె నిన్న కొంత అసహనంగా ఒక ట్వీట్ చేసిన తెలుస్తుంది. ఇప్పటికే మనం కంచగచ్చబోలు భూములకు సంబంధించి చూసుకోవచ్చు. హెచ్సి భూముల విషయంలో ఆమె ఒక ఏఐ ట్వీట్లు అంటే ఏఐకి సంబంధించిన ఫోటోలు ట్వీట్ చేశారంటూ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆమె పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. అయితే మిగతా 2,000 మందికి పైగా పోస్టులు కూడా చేశారు. వారందరి పరిస్థితి ఏంది, వారందరిపై చర్యలు ఎందుకు తీసుకోలేదంటే ఆమె పోలీసులనే ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అయితే అసలు అంటే ప్రభుత్వంలో భాగమైన ఒక ఐఏఎస్ అయ్యి ఉండి ప్రభుత్వం పైన ఈ విమర్శలు ఏంటని మరికొంతమంది ఐఏఎస్లు మాత్రం ఆమెపై ఆమె వ్యవహార శైలిపై అయితే అటు ప్రభుత్వ పాలకులు అదేవిధంగా కొంతమంది ఐఏఎస్ఎల్ కూడా మండిపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం నిన్న ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు మీడియా చిట్చాట్లో. ఏదంటే కొంతమందిని ప్రత్యామ్నాయం గత్యంతరం లేకనే కొంతమంది ఐఏఎస్ అధికారులను కీలక అధికారులను మేము కొనసాగిస్తున్నామని చెప్పారు. అయితే వారెవరో ఆ లిస్టు మా దగ్గర ఉన్నప్పుడు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేది ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అటు గత ప్రభుత్వ అక్రమాలపై కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇంతవరకు అయితే ఏ విషయంలోనూ చర్యలు అయితే అరకొరగానే ఉన్నాయి. ఎక్కడ కూడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అక్కడ గొర్రెల స్కామ్ నుంచి మొదలు పెడితే ఇక్కడ కాళేశ్వరం వరకు కూడా అన్ని ఆరోపణలే తప్ప ఎక్కడ కూడా ఒక్క చర్య కూడా లేదు. ఇటువంటి అంటే ఇక్కడ మేము గత్యంతరం లేకనే అయితే చాలామంది ఉన్నారు అధికారులు పక్కాగా అంటే నిజాయితీతో ప్రజల కోసం పనిచేసే ఐఏఎస్ అధికారులు ఎంతో ఉన్నారు. అటువంటి అధికారులకు ఛాన్స్ ఇవ్వకుండా మరి వారినే ఎందుకు పెట్టుకుంటున్నారు, గత ప్రభుత్వ హయాంలోనే కొనసాగిన ఐఏఎస్లనే తమ వద్ద ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది ప్రజల నుంచి తలెత్తుతున్న ప్రశ్న. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.